Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి, లేదంటే గృహాల్లో కానివ్వండి, ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు, వాస్తు విద్వాన్ హరిగారు. హరిగారు నమస్కారం అండి. నమస్తే అండి. హరిగారు, ఇవాళ వాస్తుపరంగా మాకున్నటువంటి సందేహం ఏంటంటే, చాలామంది ఈశాన్యం వైపే పూజ గది పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లులన్నిటికీ కూడా ఈశాన్యం గది వైపు ఇస్తున్నారు. కొంతమంది ఏం చెప్తారంటే వెస్ట్ వైపు పెట్టండి, అంటే ఈశాన్యానికి అభిముఖంగా గుళ్ళలో ఏ రకంగా అయితే పెడుతూ ఉంటారో ఆ రకంగా పెట్టండి అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏది వాస్తవం, ఎలా పెట్టుకోవాలి, ఎందుకు ఈశాన్యానికి అంత ప్రయారిటీ అని? ఈశ్వరుడి యొక్క స్థానం మనకు స్పెషల్గా చెప్పాలంటే ఈశాన్యమే. ఇది 100%. ఇది ఒకటైతే క్లియర్. అయితే మరి ఈశాన్యమే 100% అన్నప్పుడు ఖచ్చితంగా ఈశ్వర స్థానంలోనే మనం పూజ గది పెట్టాలి. ఇది ఒకటోది. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఇప్పుడు ఈ మొత్తం స్థలం ఇదే ఇల్లు అనుకుంటే దీన్ని ఒక 9 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఖచ్చితమైన కండిషన్స్ ఏంటి నేను ఇక్కడ చెప్తాను, ఒకసారి చూడండి. ఖచ్చితమైన కండిషన్స్ ఏంటంటే, మనము ఇంటిని 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అసలు పూజ గది ఎక్కడ ఉండాలి అని ఒక ప్రశ్న వేస్తే 100% ఈశాన్యంలో ఉండాలి. ఇంకా వేరే క్వశ్చన్సే లేవు, నో అదర్ క్వశ్చన్స్ అన్నమాట. ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. అయితే మరి ఈశాన్యంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మరి ఈశాన్యంలో ఈ కాలంలో ఎందుకు వద్దంటున్నారు అనేది కూడా మనం చూడాలి. అయితే ఏ ఇంటి లోపలైతే మీరు ఒక ఇంటిని 9 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం మొత్తం కూడా మీరు పూజ గదికి ఏర్పాటు చేస్తామంటే ఇది 100% నంబర్ 1. మన వాళ్ళు చేసేది ఏంటి తెలుసా మీకు? దీని లోపల ఇక్కడి వరకు గోడ కట్టేస్తారు, లేదంటే ఇక్కడికి ఇంత గోడ కట్టేస్తారు, లేదంటే ఇక్కడ గోడ కట్టేస్తారు, లేదంటే ఇక్కడ గోడ కట్టేస్తారు. అయితే ఈ రూమ్లో కూడా ఈ మూలకు స్లాబ్ వేయకుండా, ఈ మూలకు దిమ్మెలు కట్టకుండా, ఈ లోపల మూలకు దిమ్మెలు కట్టకుండా ఈ ప్లేస్లో గనక పెడితే ఇది ఓకే. దిమ్మలు ఉన్న వైపు ఉండద్దు అంటారు, అది వదిలేమంటారు. ఎప్పుడు కూడా ఇంటి 4 మూలలకు దిమ్మెల మోడల్లో ఎప్పుడు కూడా కట్టకూడదు, ఎప్పుడూ కట్టకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఒక భాగాన్ని మళ్ళీ 3 ముక్కలు చేస్తే, ఈ భాగాన్ని కూడా ఇట్లా 3 ముక్కలు చేస్తే ఈ మూల ముక్కలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి మూలలకు ఇంటి యొక్క సెంటర్ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్ సర్క్యులర్ ఫామ్లో తిరుగుతూ 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 ఈ మూలకు హిట్ అవుతుంది, ఈ మూలకు హిట్ అవుతుంది, ఈ మూలకు హిట్ అవుతుంది, ఈ మూలకు హిట్ అవుతుంది. ఈ మూలల్ని గనక కొంతమంది ఇక్కడ నైరుతిలో దిమ్మెలు కట్టడము, ఇక్కడ ఏమన్నా దిమ్మెలు కట్టడము, ఏదన్నా స్లాబ్స్ కోసం కొంచెం హైట్ చేసుకోవడము, ఇక్కడ 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 గమనించవచ్చు. ఈ మూలకు మాత్రం బరువులు పెట్టొద్దు అంటారు, అది 100% వాస్తవం. కానీ ఈ మూల కాకుండా మీరు ఈ రూమ్ మొత్తమే తీసారంటే ఆటోమేటిక్గా సెంటర్లోనే మీరు ఒక స్లాబ్ లాగా వేసేసేసి, కిచెన్లో ఎట్లయితే ప్లాట్ఫామ్ వేస్తారో అట్లా వేసేసి దేవుడిని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా పెట్టేస్తారు. మరి ఈశాన్యం ఎందుకు వద్దంటారు అనేది కూడా ఇక్కడ నేను చూపించాను, చూడండి. ఈశాన్యం వద్దు అని ఇందాక మీకు చెప్పాను, ఈశాన్యంలో పూర్తి మూలలకు పెట్టొద్దు, మూలలు వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వద్దు అనే ఒక కారణం తీసుకుంటే, మనకు వాస్తు పురుషుడి యొక్క తల భాగం ఇదే ప్లేస్లో ఉంటుంది, ఇట్లా ఈశాన్యం. ఇట్లా తల భాగం ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి. నేనేమంటాను ఈ ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు ఈ కన్నులో వచ్చింది అనుకోండి, ఇంటి లోపల కన్ను సమస్య వస్తుంది. ఈ కన్ను మీదకి వచ్చింది అనుకోండి, కన్ను సమస్య వస్తుంది. ముక్కు మీద కట్టారనుకోండి, ముక్కు సమస్యలు వస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ పెట్టడం కొంచెం డేంజర్. అదే విధంగా అంటే ఈశాన్య మూలలో తీసుకుంటే, ఈశాన్య మూలలో సపరేట్గా దేవుడు గది అని దానికి సపరేట్ చేసేస్తున్నారు కదా, ఒక భాగం తీసేసి. నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఒక రూమ్ మొత్తం తీసుకుంటే ఓకే, ఈ రూమ్ అంతా తీసుకుంటే ప్రాబ్లం లేదు, ఇది 100% ఇది. అయితే ఈ రూమ్ మొత్తం కాకుండా చాలామంది ఏం చేస్తారు, మాకు అంత పెద్దది వద్దు, మాకు ఇప్పుడు 9 భాగాలుగా డివైడ్ చేయమంటే నేను ఒక 30 x 30 ఇల్లు ఇచ్చాను అనుకోండి, 10 x 10 పూజ గదే వస్తుంది. మరి యాక్సెప్ట్ చేస్తారా?
మాకు అంత పెద్దది వద్దు సార్, మాకు ఓన్లీ 5 కావాలి. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇది ఒక తలకాయ, సింపుల్గా మీకు చెప్తాను నేను, ప్రాక్టికల్గా మాట్లాడదాం ఎందుకంటే ప్రేక్షకులకు ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక తలకాయ అయితే ఈ తల భాగంలో నేను ఇక్కడ నుంచి ఇక్కడ గోడ కడతాను, మీకు ఓకేనా? ఇప్పుడు ఓకే కదా, గోడ ఏం ఇక్కడ గోడ పక్కకు ఇక్కడ కడుతున్నా, ఆ, ఇది ఓకే. ఓకేనా? మధ్యలో ఇట్లా కడితే కడతాను. ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇట్లా కడతాను, ఇది ఓకేనా? పోనీ ఈ కన్ను మీద కడతాను, ఓకేనా? ఈ కన్ను మీద కడతాను, ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు కావాల్సిన విధంగా మీ కొలతలు ఇక్కడ పని చెయ్యవు. ఉమ్, ఇంటిని 9 భాగాలు డివైడ్ చేసి ఒక భాగం మొత్తం తీసుకుంటా, నో ప్రాబ్లం, 100% ఏం కాదు, గ్యారంటీ, రాసి పెట్టుకోండి. ఇది ఒక నియమం. ఉమ్, ఇప్పుడు రెండో నియమానికి వస్తాయి. మరి అసలు ఇక్కడ ఈశాన్యం అనేది జలస్థానము, ఈశ్వర స్థానము, ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఈశ్వరుడు గంగాదేవిని తన నెత్తి మీద పెట్టుకుంటాడు. సో అది చల్లగా ఉండాల్సిన ప్రదేశంలో అసలు దీపమే వెలిగించకూడదు, మరి స్టవ్వే పెట్టకూడదని మాట్లాడతారు. ఉమ్, దీపం వెలిగించిన డేంజర్ అని మాట్లాడు. మనకు మయాన్ మహర్షి ఉమ్, తను రాసిన సూర్య సిద్ధాంతం ఐంత్రం గ్రంథం దాంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటే కనుక, కొంత సమాచారం తీసుకుంటే ఖచ్చితంగా వంటగది ఈశాన్యంలోనే ఉండాలని ఉంది. వంటగది ఈశాన్యం. ఖచ్చితంగా 100% అది రూల్ అన్నమాట. ఖచ్చితంగా ఈశాన్యంలోనే తీసుకోవాలని ఉంది. మరి దాని కండిషన్ ఏంటి? కండిషన్ కావాలి కదా. ఉమ్, సో కండిషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ మాట్లాడతాను చూడండి. మనం కండిషన్ మాట్లాడితే ఈశాన్యాన్ని మళ్ళీ 3 ముక్కలు ఇటు ఇటు చేస్తే ఈ భాగంలో స్టవ్ పెట్టుకోవడానికి అలో చేశారు. ఉమ్, మరి మూలకు కాకుండా Yes. ఆ మూలకు వదిలేయమన్నారు. మళ్ళీ ఇక్కడెక్కడ లేదు, ఉమ్, ఇక్కడెక్కడ లేదు, ఇక్కడ మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పారు. అదేవిధంగా మరి అసలు ఈ స్థానంలో ఈశాన్యంలో ఎందుకు పూజ గదిని పెట్టాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మ్యాక్సిమం మీరు చూస్తే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటాడో అదే టైంలో చాలా మంది దీపం వెలిగిస్తారు. చూసారా మీరు? ఉమ్, చూసారా? ఉమ్, ఉదయం 5 నుంచి 6 గంటలకు 7 గంటల మధ్యలో సూర్యుడు ఎక్కడుంటాడు? తూర్పులో ఉంటాడా, ఈశాన్యం వైపు ఉంటాడా? ఈశాన్యం అప్పుడే స్టార్ట్ అయ్యి Yes, వస్తాడు, తర్వాత నెమ్మది yes. ఇలా జరుగుతుంది. సో మొట్టమొదటి దీపం మన ఇంట్లో ఎక్కడ వెలిగించాలి? ఈశాన్యం. ఈశాన్యం. ఒకవేళ మేము పూజ 10 గంటలకు చేస్తాం, అప్పుడు ఎక్కడ వెలిగించాలి? ఈస్ట్ వైపు ఏదో ఎస్. మేము గనక 12 గంటలకు 2 గంటలకు పూజ చేస్తాం, అంతే. మరి ఎవరి- ఈవినింగ్ టైం దీపం పెట్టుకుంటారు కదా, అప్పుడు వెస్ట్ లో పెట్టుకోవాలి. అంటే దేవుడి గదులు 2 వైపులు ఉండాలి. గది అని కాదు. ఇక్కడ ఏంటంటే ఉదయపు దీపం అనేది వెలిగించడానికి పెట్టేస్తున్నాం, సాయంత్రపు దీపం ఇక్కడే పెట్టి పడమరకు చూపిస్తారు. ఓకే, ఇది ఒకటి గమనించవచ్చు. లేదంటే ఎంట్రన్స్ లో చూపిస్తారు, ఓకే. ఇది కూడా గమనించవచ్చు. లేదంటే సాయంత్రపు దీపం చూపించే వాళ్ళు కూడా ఉంటారు. సూర్యుడికి అస్తమించేటప్పుడు ఇంతసేపు మాకు వెలుగునిచ్చినావు అని చెప్పి మళ్ళీ చూపిస్తారు దీపం. ఉమ్, అయితే ఈ ఈశ్వర స్థానం అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, ఒరిజినల్గా సూర్యుని యొక్క దశను బట్టి, సూర్యుని యొక్క గమనాన్ని బట్టి సూర్యుడు ఈ టైంలో, ఉదయం టైంలో ఎక్కడ ఉంటాడో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వెలిగించాలి. కాబట్టి పూజ ఆటోమేటిక్ ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉంటుంది. ఈశాన్యం. సో మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఉమ్, ఎవరికైనా వీటికి సంబంధించిన విశ్లేషణ కావాలి, విశ్వకర్మ వాస్తు గ్రంథంలో మీరు ఇది చదవండి. కొంతమంది దీని యొక్క క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ బుక్ పేరు చెప్తున్నాను క్లియర్గా, ఇంకా చదువుకోండి మీరు. అయితే వంటగది కూడా ఈ స్థానంలోనే పెట్టమని చెప్పారు. మరి అది కూడా వాస్తవమా? 100% వాస్తవం, పెట్టొచ్చు. కండిషన్స్ కూడా మీకు ఇక్కడ చెప్పారు. కొంచెం మూలకు వదిలిపెట్టి Yes, గట్టి ఇది కంపల్సరీ. రెండవ నియమం తీసుకుంటే, ఏ ఇంటి లోపలైతే ఈ ఈశాన్యంలో దీపం, మొట్టమొదటి దీపం వెలిగిస్తారో, లేదంటే వంట ఈ ప్లేస్లో చేస్తారో, ఆ ఇంటి లోపల ఎప్పుడూ కూడా మైనస్లోకి వెళ్ళదు. ఇది కన్ఫామ్. ఉమ్, ఉమ్, చాలామంది ఈ రూమ్కి యొక్క ఆగ్నేయం వైపు పెట్టుకుంటారు, అది కూడా రాంగే. ఈ మూలలకు రాంగే. ఈ ప్లేస్ నంబర్ 1. ఓకే. ఎస్, ఇది మనసారా ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు కనిపిస్తుంది. లేదు అంటే కనుక ఇంకా మనసారా అని ఇంకోటి ఉంటుంది. ఉమ్, విశ్వకర్మ ప్రకాశిక, విశ్వకర్మ గ్రంథము, వాస్తు గ్రంథంలో. నెక్స్ట్ మనసారాలో కూడా ఈ పాయింట్ కనబడుతుంది. ఎవరైనా చదవాలంటే చదువుకోవచ్చు. ఇది ఒరిజినల్గా పూజ గది. మరి చాలామంది ఈశాన్యంలో బరువులు అవుతుంది అని మాట్లాడతారు. మరి బరువులు అయినప్పుడు మరి ఈశాన్యంలో పిల్లర్ ఎందుకు వేస్తున్నారు? పిల్లర్ వేస్తారు కదా ఇంటికి, అవును, ఇంటికి ఈ మూల పిల్లర్ వేస్తారు కదా. అవును, మరి ఇక్కడ గోడ కడతారు కదా. మొన్న ఒక ఇంటికి వెళ్తే ఇక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ వేస్తారు, ఇక్కడ
ఇక్కడ పూజ గది పెట్టారు, దేవుణ్ణి ఏమో కింద పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే తూర్పులో బరువులు ఉండొద్దు కదండి అన్నారు. సరే మరి ప్లాట్ఫామ్ ఎందుకు, ఇది కూడా పీకేసేయాలి కదండి, ఇది మొత్తం పీకేసేయండి అని చెప్పాను. అట్లెట్లాంటి మేము నిలబడి వంట చేయగలుగుతాం, కింద కూర్చొని చేయలేము, మరి దేవుణ్ణి పైన పెడతారండి? మనం కాళ్ళతో నడిచే దగ్గర దేవుణ్ణి పెడతారా? మీరు ఆలోచన సింపుల్, మీరు చెప్పండి, పెట్టొచ్చా? ఎంతో కొంత హైట్ తీసుకుంటారు, Wrong. ప్లాట్ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను. ఇంటి ప్రధాన వ్యక్తి యొక్క నాభి స్థానానికి ఎత్తులో దేవుళ్ళు ఉండాలి, వాళ్ళ ప్రతిమలు పెట్టాలి, వాళ్ళ ఫొటోస్, మీరు మూర్తులు పెడతారా ఏం పెడతారా పెట్టుకోండి. ఉన్నత స్థానంలో వాళ్ళు ఉంటేనే మనకు బెనిఫిట్, వాళ్ళను మనకంటే నీచ స్థానంలో పెట్టకూడదు, అది రాంగ్. అది ఇది ఒప్పుకుంటారా మీరు? జనరల్గా నాభి స్థానం కన్నా పైన ఉండాలి, పైన ఉండాలి. కింద కూర్చొని పూజ చేస్తాం సార్, మేమేం చేయాలి? మళ్ళీ అది అంటే కూడా ఎక్కడ question. అలా కనిపించలేదు నాకు, కనిపించలేదు ఏ కానీ ఇంట్లో అది రాంగ్ కూడా. అనమాట. మనిషి యొక్క నాభి స్థానానికి ఉన్నత స్థానంలోనే దేవుళ్ళని పెట్టాలి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళండి అట్లానే ఉంటుంది, ఎనీ టెంపుల్. ప్లాట్ఫామే కడతాం, మొత్తం ప్లాట్ఫామ్ కట్టొచ్చు, కింద ఓపెన్ స్పేస్ పెట్టి ఇక్కడ పూజ చేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. సో ఇక్కడ పూజ గది పెట్టడం వల్ల ప్రధాన వ్యక్తికి లేదంటే ప్రధాన కొడుకుకి, మొదటి కొడుకుకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని మాట్లాడారు కదా, అట్లాంటి ఎన్నో ఇండ్లు నేను చూశాను, ఎవరికి ఏమీ కాలేదు. ఇంకేం కావాలి దానికి అంటే? రైట్, థ్యాంక్ యూ అండి. సో పూజ గది ఈశాన్యం వైపే ఎందుకు పెట్టుకోవాలి, అలా పెట్టుకుంటే ఏం జరుగుతుందనే అంశాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.